పదవుల కోసం అధికార పార్టీలో అంతర్గత వార్ మొదలైంది. ఉన్న వాళ్ళను తొలగించి కొత్త వారిని ఎంపిక చేయాలనే వర్గం దూకుడు ప్రదర్శిస్తోంది. జెడ్పీ చైర్పర్సన్ పదవి నుంచి మండల అధ్యక్షుని పదవి వరకు అన్నింటా వివాదమే నెలకొంది. దీంతో అధికార పార్టీ నేతలు రెండు వర్గాలుగా చీలిపోయి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ రాజకీయాన్ని మరింత రంజుగా మార్చారు. పవర్లో ఉన్నప్పుడే పండగ చేసుకోవాలనుకునే నాయకుల సంఖ్య గుంటూరు జిల్లాలో ఎక్కువగా కనిపిస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు పనులు చేసినా సరే 4 రాళ్లు సంపాదించాలనే యావ బాగా పెరిగిపోయింది. ఫలితంగా పదవుల్లో ఉన్న వారిని బలవంతంగా తొలగించి కొత్త వారిని ఆ స్థానంలో కూర్చోబెట్టే ప్రయత్నాలు గుంటూరు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. తాజాగా గుంటూరు జెడ్పీ చైర్పర్సన్ జానీ మూన్ పదవీకాలం కూడా వచ్చే జనవరి 4వ తేదీతో ముగుస్తుందని ఓ వర్గం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. 2.5 ఏళ్ల సమయం పూర్తవుతుండటంతో ఆమె మరో వారంలో పదవి నుంచి వైదొలగాల్సి ఉందని ఆమె వ్యతిరేక వర్గం చెబుతోంది. తన పదవి విషయంలో ఒప్పందాలేమీ జరగలేదని జానీ మూన్ కొండబద్దలు కొట్టారు. మంత్రి రావెలతో వివాదం తర్వాత రాజీ చేసిన మంత్రి పుల్లారావు కూడా జానీ మూన్కు పదవీ గణనం లేదని, ముందస్తు ఒప్పందాలేమీ జరగలేదని ప్రకటించారు. మంత్రి రావెల వర్గం మాత్రం అందుకు అంగీకరించడం లేదు. అమృతులూరు జెడ్పీటీసీ పృథ్వీలతకు జెడ్పీ పగ్గాలు అప్పగించాలని పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ను కలిశారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పృథ్వీలత బీసీ వర్గానికి చెందిన మహిళ కావడంతో ఆ వర్గానికి చెందిన వారంతా ఆమెకు మద్దతు ప్రకటిస్తున్నారు. పృథ్వీలతకు జెడ్పీ చైర్మన్ పదవి వచ్చేలా చూసేందుకు మిగతా వారి మద్దతు కూడగడుతున్నారు. ప్రస్తుతం జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్న జానీ మూన్కు మంత్రి పుల్లారావు, ఆయన సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతుండగా పృథ్వీలతకు మంత్రి రావెల, బీసీ సంఘాలు సంఘీభావం పలుకుతున్నాయి. మంగళగిరి, సత్తెనపల్లి నియోజకవర్గాల్లోని మండలాల్లో కూడా ఈ వివాదం కొనసాగుతోంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల పంపకంపై టీడీపీ రెండుగా చీలిపోయి ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. ఈ వ్యవహారంలో స్థానిక నేతలు కీలకంగా వ్యవహరిస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ప్రత్యర్థులు టీడీపీ నాయకత్వానికి ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో ఎవరిని పదవుల్లో ఉంచాలో, ఎవరిని తొలగించి కొత్త వారిని ఎంపిక చేయాలో అంతుపట్టక పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. రవీందర్ రెడ్డి, సీనియర్ కరస్పాండెంట్, సాక్షి న్యూస్, గుంటూరు.